అంశం చూస్తే దాంట్లో విక్రాంత్ రెడ్డి వరకే విజయసాయిరెడ్డి ఆపేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి దీంట్లో ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, సంబంధం లేదు, ఆయన మంచోడని చెప్పారు. సో ఇక్కడ ఏమనిపిస్తోంది, ఇద్దరికి చెడింది అని అందరూ అనుకుంటున్నప్పటికీ కూడా మరి ఈయన జగన్మోహన్ రెడ్డి వరకు చెప్తారా ఆ విషయం ఏదైనా ఉంటే? లేదు అని అంటే రాజకేశ్వర రెడ్డి వరకే ఆపేస్తారా? ఏమనిపిస్తుంది సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బాబాయ్కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళ బాబాయ్కి రిజర్వేషన్ లేకుండా పైకి పంపించాడు కదా, అంచేత ఆ భయం ఉంటది అతనికి. ఏమో ఈ కూటమి ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తారేమో అనేటువంటిది సహజంగా ప్రజలు ఏమనుకుంటున్నారో అదే రకంగా వాళ్ళకే ఉంటది. మనకెందుకు వచ్చి గొడవరా బాబు, వీళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు, వీళ్ళే పెద్ద సీరియస్ యాక్షన్ తీసుకుంటారో తీసుకోరో తెలియదు, వీళ్ళు ఎందుకు వెనకడుగు చేస్తున్నారో తెలియదు, మనం ఓవర్ యాక్షన్ చేస్తే మన దోలు తీరిపోతుందని చెప్పి భయపడుతున్నాడు. అక్కడ నేనేమంటానంటే అండి, మాలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే సహజంగానే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు కోపం వస్తాయి. ఇక్కడ మాణిక్యాల దగ్గర ఉన్నారు, అమ్మాయి అరుణ ఉంది, ఇక్కడ మీడియా ప్రతినిధిగా మీరున్నారు. మా విన్నపం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో వినూత్నంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి ఒక బడ్జెట్ కేటాయించారు. ఇది వరకు లేదండి. ప్రత్యేకించి వ్యవసాయానికి ఒక బడ్జెట్ పెట్టి, అలాగే అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి ఉండేవారు, తర్వాత దాని బడ్జెట్ కేటాయించారు వ్యవసాయానికి. అంతకుముందు ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చారు, 14లోనే వ్యవసాయానికి బడ్జెట్ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది, అంతులేని అవినీతిపరుడు, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనుడు, కోర్టుల్ని బేఖాతరు చేసేవాడి కోసం ప్రత్యేక శాఖనే పెట్టాలి. దానికి ఈ పార్టీలో, ఇప్పుడు ఈ కూటమికి సంబంధించిన పార్టీలో ఎవరైనా ఔత్సాహికుడు, పార్టీల పట్ల, రాజకీయాల పట్ల నిబద్ధత ఉన్నవాడు డెఫినెట్ గా దొరుకుతారు. ఆ మంత్రి శాఖ ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ కేటాయించి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ప్రభుత్వ అధికారులతోటి, రాజకీయ నాయకులతో కలిపి ఒక బృందం ఏర్పాటు చేయాలి. ఆ బృందంలో ప్రభుత్వంలో మీకు హానెస్ట్ ఆఫీసర్స్ వెతికితే డెఫినెట్ గా దొరుకుతారు. వాళ్లే కాకుండా రాజకీయాలకు సంబంధించి, కార్యకర్తలకు సంబంధించి, నాయకులకు సంబంధించి ఇంకో పిల్లి మాణిక్యాల గారు ఉన్నాడు, యుద్ధం చేసాడు. అలాంటి వాళ్ళు పెట్టాల. ఆ అమ్మాయి ఉంది, ఆవిడ కూడా మగువ మాంచాలలాగా యుద్ధం చేసింది. అలాంటి వాళ్ళు పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు రోషం, పౌరుషం, ఉక్రోషం, రోషంతో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళ ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వైపు దూసుకెళ్తారు. అటువంటి వాళ్ళు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి తోటి డీల్, అతను అరెస్ట్ చేయాలి, లేదా అతని మీద దర్యాప్తు చేయాలి, అతను డబ్బు అంత సంపాదించాడు, ఎక్కడ ఉందో డబ్బు, ముందు దాని మీద టార్గెట్ చేయాలి. మీరు ఆ నిధి, ఆ పుట్ట, అది ఎక్కడైతే ఆ కంటైనర్లు ఉన్నాయో ఆ పుట్ట తవ్వాలి. మీరు ముందు అతని మీద కేసులు పెడితే, అతను జైల్లో పెడితే దిగేస్తారు. అవంతా రాష్ట్రంలోనే ఉందా? ఆ నిధి అంతా రాష్ట్రంలోనే ఉందా? అదేనండి, అది ఎక్కడైతే దాటించారు, దాటితే పట్టురామని అతన్ని తోలు తీసి రాడ్ బెండింగ్ చేస్తే పట్టుకొస్తారు. ఎందుకు పట్టురారండి? పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎవడైనా చెప్తాడు, ఏమైనా చేయగలుగుతారు. ఇది వీళ్ళు తలుచుకోవాలా. వీళ్ళకి ఏంటంటే ఆందోళన, అతనేమో టచ్ చేస్తే రాష్ట్రం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో, పైనుంచి ఏమైనా అదృశ్య వ్యక్తులు, శక్తులు ఎవరిని అడ్డుకుంటాయేమో, ఇలాంటి ఒక బెరుకు ఉంది. డెఫినెట్ గా ఒప్పుకుని తీరాలి. జగన్మోహన్ రెడ్డికి అది లేదు కదా సార్, అందుకే చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేశారు అప్పుడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే, వాళ్ళు ఎంత బరి తెగించి ఉన్నారు.